జగిత్యాల జిల్లాలో గత కొద్ది రోజులుగా గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ సరఫరా నిలిచిపోతుందనే వదంతుల నేపథ్యంలో భయాందోళనకు గురైన ప్రజలు గడువు ముగియన ముందే రిఫిల్లింగ్ కోసం ఏజెన్సీల ముందు బార్లు తీరుతున్నారు. సాధారణంగా రోజుకు 400 బుకింగ్ ఉండే చోట ప్రస్తుతం 600కు పైగా బుకింగ్లు నమోదవడంతో ఏజెన్సీల వద్ద అసాధారణ రద్దీ నెలకొంది. ఈ కృత్రిమ కొరత కారణంగా నిజంగా అవసరమైన వారికి కూడా సకాలంలో సిలిండర్లు అందడం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి గ్యాస్ సరఫరాను క్రమబద్ధీకరించాలని, వదంతులను అరికట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. గంటల తరబడి క్యూ లైన్లో నిలబడలేక మహిళలు, వృద్ధులు నానా అవస్థలు పడుతున్నారు. మేము సిలిండర్ బుక్ చేసి దగ్గర 15 తారీఖు నాడు బుక్ చేసినాం. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే, ఇప్పుడు సిలిండర్ ఏజెన్సీ వాళ్ళు ఏమంటారు అంటే 45 డేస్ తర్వాతనే బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇస్తున్నాం. అంతకుముందు బుక్ చేసుకున్నాం డబల్ సార్లు బుక్ అయితే ఇస్తలేమన్నా. మేము సింగిల్ టైం బుక్ చేసుకున్నాం, అయినా కానీ మాకు డెలివరీ అవుతలేదు. ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన మరి కేంద్ర ప్రభుత్వం చేస్తుందా, మరి మన స్టేట్ గవర్నమెంట్ చేస్తుందా అన్నది ఎలాంటి విధిదోచన పరిస్థితులలో మేము ప్రజలము చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది. ఈ విషయంపై మీరు మీడియా మిత్రులు కూడా గమనించి దీనిపై ప్రజలకు సముచిత న్యాయం చేయగలరని మా యొక్క మనవి చేస్తుంది. థ్యాంక్ యూ. నేను మున్నపర్ వచ్చిన అయితే నెంబరు లాడ్ నెంబర్ అయితే లాడ్ నెంబర్ ఫోను లావుతలేదు. ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తే లాడ్ నెంబర్ లావుతలేదు. ఇక అతని నెంబర్ అంత రెస్పాండ్ అవుతలేరు. నిన్న వచ్చిపోయినా నిన్నైతే ఈరోజు రాత్రి ఫోన్ చేయది అయితే రాత్రి బుకింగ్ అవుతుంది అని అంటారు. వాళ్ళ ఇవాళైతే మళ్ళీ 24 టైం పడుతుంది అని అంటున్నారు. ఇంతకుముందు ఎన్ని రోజుల కింద బుక్ చేసినాను? ఇంతకుముందు బుకింగ్ ఎన్ని రోజుల కింద చేసినాను? బుకింగ్ ముందు అయిపోయిందని చేస్తాను. అదే ఎన్ని రోజులు అవుతుంది? 3 నెలలు అవుతాను. సిలిండర్ బుకింగ్లో జరుగుతున్నటువంటి చిన్న అంతరాయానికి చింతిస్తున్నాము. ఏంటిదంటే కస్టమర్లందరికీ కూడా ఎక్కడ కూడా బుకింగ్ చేసుకున్న వాళ్ళకు సిలిండర్లు వేసే దాంట్లో ఎట్లాంటిది కూడా జాప్యం జరగటం లేదు. కానీ బుక్ చేసుకున్నటువంటి వాళ్ళే మళ్ళీ సిలిండర్ దొరకదా అనే విషయంలో వాళ్ళు బుక్ చేస్తూ ఉన్నారు. అందువల్ల సర్వర్ కొద్దిగా క్రాష్ అయింది. ఆ మాట మాత్రం వాస్తవం. 7th, 9th, 10th డేట్లలో అందరూ ఒక డైలీ ఒక 6000 కాల్స్ తీసుకునే సర్వరు 20,000, 40,000 బుకింగ్ వెళ్ళేసరికి ఆ సర్వర్ కొద్దిగా డౌన్ అయ్యి బిజీ అయ్యి అందరి కస్టమర్ సెల్లకు బుకింగ్ కావటం లేదని ఒక ప్యానిక్ ఇన్ఫర్మేషన్ ప్రజల్లోకి వెళ్ళింది. కనుక ప్రజలు భయపడి సిలిండర్ మాకు దొరకదా అనే కోణంతో వచ్చి బుక్ చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ గవర్నమెంట్ ఇంకా ఫోన్ నంబర్స్ కూడా బుకింగ్ చేసే ఫెసిలిటీ పెంచింది. మనకు ఆల్రెడీ 19 kg సిలిండర్లు ఫిల్ చేయటం కూడా గత 14 రోజుల నుంచి ఫిల్ చేయటం బంద్ చేసింది. ఎందుకు? డొమెస్టిక్ కస్టమర్లకు నష్టం జరగకూడదు. ఏ కోణంలో ఏది యుద్ధం జరిగినా అండుకునే వాళ్ళకి ఎట్లాంటి అంతరాయం గవర్నమెంట్ దాని మీద ప్రణాళికలు, బుకింగ్ వేరియేషన్స్, సప్లై మమ్మల్ని కూడా డిస్ట్రిబ్యూటర్లే ఏజెన్సీలలో కూర్చొని ఆ బుకింగ్ కరెక్ట్గా కస్టమర్లకు పోయేటట్టు బుకింగ్ ఆఫీసులో బంద్ చేసింది. డైవర్షన్ అది ఏజెన్సీలల్లో వాళ్ళ చేతుల్లోకి వెళ్ళి తీసేసింది. ఎందుకంటే మేము బుక్ చేయటం కానీ సిలిండర్ ఇచ్చడం కానీ ఆఫీస్ స్టాఫ్కు చేతులలో లేదు కనుక కస్టమర్ చేతుల్లో బుకింగ్ ఉంది చూపిస్తే సిలిండర్ వచ్చుడు మేము చెప్పగలుగుతున్నాం. కనుక ప్యానిక్ బుకింగ్ ఉంది కనుక కొద్దిగా ప్రజలు సమయాన్ని పాటించి, మీకు నిజంగా సిలిండరు 45 రోజులు పడుతుంది. ఏ ఇంట్లో 3 పిల్లలు ఉన్నా, 2 ఉన్నా, 10 మంది ఉంటే తప్ప. ఇది కనుక మనం కొద్దిగా కస్టమర్ సమయం పాటించి అయిపోయిన తుదకే బుక్ చేయండి. ఒక సిలిండర్ ఫుల్ ఉంటుంది, డెలివరీ బాయ్లు పోయిన నిన్న అందరి ఇళ్ళలో ఫుల్స్ ఉన్నాయి సార్, మళ్ళీ బుక్ చేసారు. కనుక మీరు అట్లా బుక్ చేయకండి, ఇంకోరికి అందేది ఇబ్బంది అవుతుంది. కనుక మీరు అయిపోయే తుదకి ఇంకో కస్టమర్ మన వాళ్ళే. కనుక బుకింగ్ చేసిన వాళ్ళు సిలిండర్ ఫుల్ ఉన్న వాళ్ళు చేయొద్దు. మా ఇండియన్ గ్యాస్ నుంచి చిన్న విన్నపం.